ఈ గుత్తొంకాయ కర్రీకి అయితే నేను బిగ్ ఫ్యాన్ అయిపోయానండి బాబు. నిజంగా చెప్పాలండి లలిత రైస్ తో చేసిన ఈ వెజ్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి బాబు. చెప్పాలంటే అర్థం కాలేదా? ఈ రోజు మా ఇంటి దగ్గర అయితే గన్నెమ్మ పూజ సంబరం అయితే పెట్టుకున్నా. ఆ పూజకు వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ అందరికీ కలిపి ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేద్దామని చెప్పి ఆన్లైన్ చెక్ చేస్తుండగా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏటికొప్పాక శ్రీ శ్రీనివాస క్యాటరింగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనిపించింది. ఐడి మొత్తం చెక్ చేసే వాళ్ళకైతే నెంబర్ కాంటాక్ట్ అయ్యా. ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ కి మా రిలేటివ్స్ కి అయితే ఇలాగైతే ఫుడ్ కావాలని చెప్పి క్యాటరింగ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చా. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే టేస్ట్ అయితే చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మా రిలేటివ్స్ కి అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా క్యాటరింగ్ అయితే చాలా బాగుందని చెప్పారు. మేము చెప్పుకున్న వాళ్ళకంటే ఇంకొక 10 మందికి ఎక్స్ట్రా ఫుడ్ వచ్చి ఇలాగే అదే కాకుండా టేస్టీగా అయితే ఈ ఫుడ్ అయితే చేసి ఇచ్చారు. క్యాటరింగ్ అయితే శ్రీ శ్రీనివాస క్యాటరింగ్ వాళ్ళు. నేను టేస్ట్ చేసి చెప్తున్నా జెన్యూన్ గా శ్రీనివాస క్యాటరింగ్ వాళ్ళ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు వెడ్డింగ్స్ బర్త్డే పార్టీస్ కి క్యాటరింగ్స్ కోసం చూస్తుంటే ఒక్కసారి శ్రీనివాస క్యాటరింగ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి మీరు ఫుడ్ టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది డిఫరెంట్ ఏంటో. డిస్ప్లే మీద నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా?